హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో తెలుసు కదా, పెళ్ళి. అవును, అన్ని కార్యక్రమాలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాను. అన్ని చూసేసారా? ఇక ఈ వీడియో కూడా చూసేయండి. ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి అత్తాపూర్లో ఉంది. పెళ్లి ముహూర్తం అయితే 8 గంటలకు ఉంది. మేము ముందే వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్కి. ఇంకా మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఇదిగోండి ఇలా జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇక ఆ తర్వాత ఇదిగోండి సన్నికర్లుపై వధూవరులతో కాళ్ళు తొక్కి కార్యక్రమం అనమాట. దీన్ని మేము షానరాయ్ అంటాము. ఇక జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇలా వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. ఇద్దరి వైపు నుంచి పూలమాలలు తీసుకొస్తారు కదా, అలా ఇద్దరివి పూలమాలలు మార్చుకున్న తర్వాత ఇంకా వధువు చేత పంతులు గారు ఏవో పూజలు చేయించారు. ఇక అలా పంతులు గారు పూజ చేసిన తర్వాత ఇంటి ఆడపడుచు అమ్మాయి మెడలో పసుపు కొమ్మును 2 ముళ్ళు వేయాలంట. ఇక మా అన్నకి తోడ అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. మా అన్నకి కూడా 2 కొడుకులే, అమ్మాయిలు లేరు కాబట్టి నాచే ఆ కార్యక్రమం చేయించారు. అలాగే ప్రతానం కూడా మా సైడ్ అయితే మాకు మామూలుగా పెళ్ళి అయి తాళి కట్టిన తర్వాత ప్రతానం అనేది పెడతారు. 5 మంది ముత్తైదవులు అలా. అయితే వీళ్ళైతే పెళ్ళికి ముందే ప్రతానం ఆడపడుచు చేత పోయిస్తారంట. అలా నా చేత పోయించారు. ఆ తర్వాత అబ్బాయికి ఇలా కాళ్ళు కడిగారు. అయితే మాకైతే ఈ కార్యక్రమం ముందే ఉంటుందన్నమాట. ఏంటంటే జీలకర్ర బెల్లం కంటే ముందు అబ్బాయికి కాళ్ళు కడుగుతారు. వాళ్ళేమో తర్వాత కడిగారు జీలకర్ర బెల్లం తర్వాత. ఇక ఆ తర్వాత కన్యాదాన కార్యక్రమం. ఇప్పటిదాకా వాయిస్ క్లియర్గా లేదు, కానీ పంతులు గారు చేయించే కార్యక్రమాలు కొన్నెన్నో మీకు తెలుసాయి కదా అని చెప్పి అలా ఉంచాను. ఇక అమ్మాయి తల్లిదండ్రులు కన్యాదానం చేసిన తర్వాత ఇంకా తాళికి పూజ చేయిస్తారు అమ్మాయి చేత అబ్బాయి చేత. అలా తాళికి పూజ చేసిన తర్వాత అమ్మాయి మేనమామ ఆ తాళిని తీసుకెళ్లి ముత్తైదులందరి చేత ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలా ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అబ్బాయి ఆ తాళిని అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇక ఆ విధంగా ఇదిగోండి వచ్చిన చుట్టాలు అంటే బంధువర్గం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కడుతున్నానని చెప్పి ఇలా అందరికీ చూయించి ఆ తర్వాత అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తారు. వారి బంధం గట్టిపడుతుంది. ఆ విధంగా 3 ముళ్ళ బంధంతో ఇద్దరు ఒకటవుతారు. అబ్బాయి ఎక్కడో పుడతాడు, ఆ అమ్మాయి ఎక్కడో పుడుతుంది. ఇద్దరు 3 ముళ్ళ బంధంతో ఒకటవుతారు. ఆ అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి ఆ అత్తవారింట కాలు పెడుతుంది. అలాగే జీవితాంతం కలిసి ఉంటారు. నిజంగా 3 ముళ్ళ యొక్క గొప్పతనం ఎంతో కదండి. మన సాంప్రదాయంలో ఉన్న ఈ పెళ్లి తంతు చాలా గొప్పది. ఆ పెళ్ళి ఆ 3 ముళ్ళే వారిద్దరిని కలిపి ఉంచుతుంది జీవితాంతం. ఆ మ్యాజిక్ అంతా వివాహం అనే తంతులోనే ఉంది కదా. అందుకే పాశ్చాత్యులు కూడా మన కల్చర్ని చాలా ఇష్టపడతారు. ఇక తాళి కట్టిన తర్వాత అబ్బాయి చేత అమ్మాయికి మెట్టెలు తొడిగించారు. ఆ కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తలంబ్రాల ప్రోగ్రాం అనమాట. ఈ తలంబ్రాల కార్యక్రమంలోనే చాలా ఫన్ ఉంటుంది కదా ఈ పెళ్లిలో. అయితే ఈ తలంబ్రాలలో ఇద్దరివి ఉంటాయి. అంటే పుట్టింటి నుంచి తలంబ్రాల బియ్యం తీసుకొస్తారు, అత్తింటి నుంచి కూడా తలంబ్రాల బియ్యం తీసుకొస్తారు. అలా ఇద్దరు తెచ్చిన బియ్యాన్ని అక్కడ ఉంచి వధూవరుల చేత పూజ చేయిస్తారు. ముందు పూజ చేయించిన తర్వాత ఇలా తలంబ్రాలు పోసుకుంటారనమాట. పంతులు గారు ఒకరి చేతిలో 2 దోసిళ్లలో బియ్యం ఉంచి అలాగే కొబ్బరి గిన్నె ఉంచి మంత్రాలు చదువుతూ ఒక ముంతతో దాన్ని తాకిస్తారు. అంటే అదే కొబ్బరి గిన్నెను తాకిస్తారు. అలా తాకించిన తర్వాత
ఒకరిపై ఒకరు పోసుకోనికే పంతులు గారు అనుమతినిస్తారనమాట. అయితే ఈ తలంబ్రాలు పోసుకునే కార్యక్రమంలో కొందరు సిగ్గుపడి నార్మల్గా పోసుకుంటారు, జస్ట్ అయిపోయేంత వరకు అలా. ఇంకా కొందరు నువ్వా నేనా నేను ఎక్కువే పోయాలన్నట్లుగా పోటీలు పడి పోసుకుంటారు. ఇక్కడైతే ఈ జంట చాలా ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇలా సరదాగా పోసుకుంటుంటే మధ్యలో ఆ ఫోటోగ్రాఫర్స్ ఫోజులు ఇవ్వండి అంటూ ఒకటే గోల పెడతారు. ఫోటోగ్రాఫర్స్కి ఫోజులు ఇవ్వడానికి ఇంతసేపు, వాళ్ళు సరదాగా పోసుకోవడానికి ఇంతసేపు, ఆ విధంగా ఈ తంతు చాలాసేపు కంటిన్యూ అవుతుంది. ఇక మొత్తానికి తాళి కట్టడము, మెట్టెలు తొడగడము, తలంబ్రాల కార్యక్రమం అయిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత ఉండే కార్యక్రమం కొంగుముడి. ఇద్దరికి కొంగుముడి వేసిన తర్వాత సప్తపది నడిపిస్తారనమాట. ఆ సప్తపది మా ఇళ్లలో అగ్నిహోత్రం వెలిగించి అలా అగ్నిహోత్రం చుట్టూ అమ్మాయిని అబ్బాయిని తిప్పే కార్యక్రమం ఉంటుంది కదా. కొందరి ఇళ్లలో అలా ఉంటుంది, కానీ మా ఇళ్లలో అలా ఉండదు. కింద చిన్న 4 ముంతలు పెట్టి ఆ 4 ముంతల చుట్టూ కొందరు ముత్తైదులు కూడా కలిసి, అంటే అబ్బాయి వైపు ఆడపడుచులు ఇద్దరు, అమ్మాయి వైపు ఆడపడుచులు ఇద్దరు, వాళ్ళు ఇద్దరు, అలా 6 మంది కలిసి తిరుగుతారనమాట. ఇక అక్కడ ఉన్న 4 ముంతల్లో 2 ఒకరి వైపు వాళ్ళు 2 ఒకవైపు వాళ్ళు పంచుకుంటారనమాట. అయితే ఇక్కడ మాత్రం అమ్మాయి చేత ఆడపడుచులకి వాయనం ఇప్పించారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి వాయనం ఇప్పించారు. ఆ తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం చూపించాలి కదా. ఇక అక్కడ అమ్మాయికి అబ్బాయి అరుంధతి నక్షత్రం చూపించారు. అలాగే పంతులు గారు ఏవో మంత్రాలు చెప్తారు కదా, ఆ మంత్రాలు చెప్పిన తర్వాత ఇలా అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా అరుంధతి నక్షత్రం చూస్తుంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో విన్నది. అబ్బాయి అమ్మాయికి ఒక రోజు నక్షత్రం చూపిస్తే ఇంకా లైఫ్ అంతా అమ్మాయి అబ్బాయికి నక్షత్రాలు చూపిస్తుంది, చుక్కలు చూపిస్తుంది అని చెప్పి ఒక జోక్ అనమాట. ఇక ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చిన చుట్టాలందరూ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అలా అందరితో పాటుగా ఇంకా మేము కూడా అమ్మాయికి అబ్బాయికి ఆశీర్వాదాలు ఇచ్చాము. అలా ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, లంచ్ చేయడమే కదా. అలా మేము లంచ్ చేసి వచ్చి ఇంకా అక్కడ అలా కూర్చున్నాము. కూర్చుంటే నాకు ఈ చిన్నది కనపడింది డ్యాన్స్ చేస్తూ. పిల్లలు భలే సరదాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ పాటలు ప్లే చేస్తుంటారు కదా, అలా ప్లే చేసిన ఆ పాటలకి అనుగుణంగా డ్యాన్స్ చేస్తుంది ఈ చిన్నది. అందుకే దాన్ని ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. 6 నెలల బుజ్జాయి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు డ్యాన్స్ చేపించే మహత్తు పాటలో ఉంది కదా. మీరు కూడా ఈ పాప డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇదండి ఈరోజు మా అన్న కొడుకు పెళ్లి వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.